ఈ రోజు ఒక వైరల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ సెల్స్ నిజంగా చచ్చిపోతాయా? కొన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే అక్కడ కనబడుతుంది ఏంటంటే 3 డేస్ ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ కంప్లీట్‌గా నయమైపోయిందని. లేదు షుగర్‌లెస్ డైట్, షుగర్ లేకుండా డైట్ తీసుకుంటే క్యాన్సర్ కంట్రోల్ అయిందని. సో ఇలాంటివన్నీ చూస్తున్నానన్నమాట. సో ఈరోజు లెట్స్ టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ యాక్చువల్లీ. సో ఫస్ట్ పాయింట్, మన బాడీలో క్యాన్సర్ సెల్స్‌కే కాదు నార్మల్ హెల్తీ సెల్స్ కూడా ఫుడ్ అవసరం. సో మనం ఫాస్టింగ్ చేస్తే, సరిగ్గా డైట్ తీసుకోకపోతే క్యాన్సర్ సెల్స్ కన్నా ముందు మన హెల్తీ నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో సెకండ్ పాయింట్, క్యాన్సర్ కి మనం షుగర్ ఇవ్వకపోతే అండ్ అండ్ ఇన్ అదర్ వర్డ్స్ మనం ఒకవేళ షుగర్ ఇంటేక్ తీసుకోకపోతే క్యాన్సర్ సెల్స్ కి షుగర్ రీచ్ అవ్వదు అని అంటున్నారు. బట్ లెట్స్ లుక్ ఎట్ ద రియాలిటీ యాక్చువల్లీ. సో మనం కంప్లీట్ ఫాస్టింగ్ చేసినా కూడా, షుగర్ ఇంటేక్ తీసుకోకపోయినా కూడా మన బాడీ స్టోర్స్ నుంచి బాడీ ఆటోమేటిక్ గా గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఎంత ఆపాలనుకున్నా కూడా క్యాన్సర్ సెల్స్ కి గ్లూకోజ్ వెళ్ళి రీచ్ అవుతుంది. థర్డ్ పాయింట్, క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ చాలా వీక్ గా ఉంటారు. సో వాళ్ళని మీరు ఇంకా ఫాస్టింగ్ చేయమంటే ఇంకా కూడా నీరసపడతారు అనమాట. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ పెట్టడానికి కూడా సర్జరీ కానీ, డ్రగ్ ట్రీట్మెంట్ కానీ, రేడియేషన్ కానీ ఏం పెట్టాలనుకున్నా కూడా దానికి సహకరించకపోవచ్చు. సో సైంటిఫిక్ గా చెప్పాలంటే ఫాస్టింగ్ కిను క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదండి. సో ఎస్, హెల్దీ డైట్ తీసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి, బట్ ఎట్ ద సేమ్ టైం ఫాస్టింగ్ చేయకూడదు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ప్రాపర్ స్టేజ్, ప్రాపర్ డయాగ్నోసిస్ తోటి ఎవిడెన్స్ బేస్డ్ గా ట్రీట్మెంట్ చేయాలి. సో సోషల్ మీడియాని ఫాలో అవటం కాదు, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ని ఫాలో అవ్వాలి. మీమ్స్ ని ఫాలో చేయడం కాదు, మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.